బ్రేకింగ్ న్యూస్ చెల్లపల్లిలోని సర్వోదయ సాల్వెంట్ కంపెనీలో మంటలు అదుపులోకి వచ్చాయి. రాత్రంతా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 25 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చెర్లపల్లి పారిశ్రామిక వాడలో నిన్న 6:30 ప్రాంతంలో చెలరేగినటువంటి మంటలు దాదాపు 9 గంటల పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఫైర్ అధికారులు మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 20 ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 2 అంతస్తుల భవనము కెమికల్కి సంబంధించినటువంటి ఈ భవనమే మంటలు చెలరేగడంతో నేలమట్టం అయిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో వర్కర్స్ ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్, ఒకవైపు రబ్బర్ ఫ్యాక్టరీ, మరోవైపు కొత్తగా ఓపెన్ అవుతున్నటువంటి మరొక ఫ్యాక్టరీ, 2 ఫ్యాక్టరీస్కి మంటలు చెలరేగడంతో వెంటనే కంట్రోల్ చేశారు మంటల్ని. ఫైర్ ఇంజిన్ సహాయంతో దాదాపు ఈ ఫ్యాక్టరీకి 10 ఇంజిన్ సహాయంతో మంటల్ని కంట్రోల్ చేస్తే, మరోవైపు రబ్బర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలని మరొక 10 ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డిఆర్ఎఫ్ టీంతో పాటు ఫైర్ సిబ్బంది 9 గంటల పాటు శ్రమించి ఫైనల్లీ అయితే మాత్రం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకా లోపల నుంచి పొగ వస్తూనే ఉంది. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో ఆ మంటలు పక్కకి వ్యాపిస్తే చుట్టుపక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీలకి వ్యాపించి ఉంటే తీవ్ర ప్రాణ నష్టంతో పాటు మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి కష్టతరం అయ్యేది అని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమాని మాట్లాడుతూ, నిన్న ఫైర్ అధికారులు కరెక్ట్ టైంకి రావడం వల్లనే కంట్రోల్ చేయగలిగారు, లేదు అనంటే చాలా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగేది. చుట్టూ ఫ్యాక్టరీస్ అంతా కెమికల్ రబ్బర్ ఫ్యాక్టరీలు కాబట్టి త్వరితగతిన ఆ మంటలు వ్యాపించి ఉండేవి అని చెప్తున్నారు. మరోవైపు గతంలోనూ 6 నెలల క్రితము కంప్లైంట్ ఇచ్చాము పొల్యూషన్ బోర్డ్కి, ఎలాంటి ఈ కెమికల్ వాటర్ని మొత్తాన్ని డ్రైనేజ్ ద్వారా కాకుండా డైరెక్ట్గా బయటికి పంపించేవాళ్ళు. దానివల్ల హెల్త్ ఇష్యూస్తో పాటు పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కూడా ఇబ్బంది కలుగుతుంది అని కొన్ని రోజుల పాటు ఫ్యాక్టరీని మూసివేశారు. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు. ఇలాంటి ఫ్యాక్టరీస్, కెమికల్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉండడం కంటే కూడా శివారు ప్రాంతంలో ఉంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్తున్నారు. చూడొచ్చు, నిన్న ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాని కొడుకు 2 గంటల పాటు దాదాపు ఇక్కడ ఉన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారని చెప్తున్నారు. వర్కర్స్ కూడా నిన్న క్లీనింగ్ చేసేటువంటి సమయము నిన్న క్లోజ్లో ఉంది కాబట్టి ఎవరు వర్కర్స్ లేరు, లేదు అని అంటే ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది అని చెప్తున్నారు. ఆస్తి నష్టం అయితే భారీగా జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకా దాదాపు 2 అంతస్తుల భవనమైనప్పటికీ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్లోకి ఈ మంటలు చెలరేగకుండా ఉండేందుకే అధికారులు ఫస్ట్ ఫోకస్ అంతా రబ్బర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా పక్కనే మరొక కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వాటిలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు కృషి చేశారు. ఆ తర్వాత మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే భవనానికి సంబంధించినటువంటి మంటలతో పాటు మొత్తాన్ని ఎంతవరకు 9 గంటల పాటు శ్రమించినటువంటి అధికారులు ఆ తర్వాత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్కి కొంతమేరకు డ్యామేజ్ అయింది అని చెప్తున్నారు. ఒకవైపు ఈ భవనము నేలమట్టం అవ్వడం, పక్కనే ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి చుట్టూ ఫ్యాక్టరీస్ ఉంటాయి, కెమికల్ ఫ్యాక్టరీస్, అదేవిధంగా రబ్బర్ ఫ్యాక్టరీస్. ఈ ఫ్యాక్టరీస్కి వ్యాపించి ఉంటే అదుపులోకి తీసుకురావడం చాలా కష్టతరం అవుతుంది అని చెప్తున్నారు. చూసినాం కదా, ప్రస్తుతానికైతే మాత్రము మొత్తం 50 ట్యాంకర్లకి పైగానే నీటిని ఉపయోగించి మంటలను అదుపులోకి, ఇంకా లోపల ఏదైనా కెమికల్ కాబట్టి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి అధికారులు ఫైర్ ఇంజిన్ సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను ఇంకా అదుపులోకి తీసుకువస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ సిబ్బంది మొత్తం 4 టీమ్స్గా డివైడ్ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అన్నిటికీ వ్యాపించకుండా నీటిని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మాత్రము నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదము ఈ మధ్య కాలంలోనే ఈ చెర్లపల్లి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం అని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఇంకా అంచనా వేయలేదు. మొదట ఈ మంటలన్నిటినీ కంట్రోల్ తీసుకొచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కూడా ఎలాంటి మంటలు స్ప్రెడ్ అవ్వకుండా చూసిన తర్వాతనే ఇక్కడ ఎంత లోపల మంటలు ఎంతవరకు చెలరేగాయో దాని మీదంతా కూడా ఎంతవరకు లోపల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనే దాని మీద ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, చెర్లపల్లి పారిశ్రామిక వాడ.
మేము ఆఫీస్ లోపల వర్క్ చేసుకుంటున్నాము. ఈలోపు చిన్నగా బ్లాస్ట్ అయింది. ఏంటి అని వర్కర్స్ బయటకు వచ్చి చూసుకున్నారు. ఇంకొకసారి బ్లాస్ట్ 4-5 సార్లు కంటిన్యూ అయిపోయింది. నన్ను ఇమ్మీడియట్గా సిస్టమ్ కూడా బంద్ చేయకుండా బయటకు తీసుకొచ్చేసారు. ఆటోమేటిక్గా ఇంకా టూ మచ్ హై అయిపోయింది, బ్యాక్ సైడ్కి వచ్చేసింది. ఇంకా మాకు కూడా మొత్తం పొగ అది మొత్తం కవర్ అయిపోయింది. గాడ్స్ గ్రేస్ మా కంపెనీలోకి రాలేదు. అటుపక్క కంపెనీకి టచ్ అయింది, ఇటుపక్క కంపెనీకి టచ్ అయింది. వాళ్ళు వాటర్ తోటి ఆఫ్ చేసేసారు. మా వర్కర్స్ రూమ్ మీద కూడా టచ్ అయింది, అది కూడా వాటర్ పోసేసి ఆఫ్ చేశారండి. మొత్తం బన్ అయింది. ఈ వెనక కంపెనీ ఇది మొత్తం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను కంప్లైంట్ ఇచ్చానండి వీళ్ళ మీద. ఒక 8 మంత్స్ ఆపారు, నన్ను పేపర్కి కూడా ఎక్కిచ్చారు. 8 మంత్స్ ఆపారు, ఆపి మళ్ళీ కంటిన్యూ చేశారు. ఫ్యాక్టరీ అనేది మినిమం ప్రికాషను, గాడ్స్ గ్రేస్, ఎవ్వరు ఏం చేయలేము. అంటే ఏమని కంప్లైంట్ ఇచ్చారండి? వీళ్ళు పొల్యూషన్ వాటర్ అంతా కింద భూమిలోకి వదిలేస్తున్నారు. ఆ వాటర్ అంతా నా ఫ్యాక్టరీలోకి వచ్చింది. అది పొల్యూషన్ బోర్డు వాళ్ళు అందరూ చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుని దాన్ని వాళ్ళు వచ్చి క్లోజ్ చేశారు. మా వెనక కంపెనీ ఇది కొన్ని రోజులు తర్వాత మళ్ళీ ఓపెన్ అయినాయి. ప్రికాషన్స్ తీసుకున్నారు, ఓపెన్ అయినాయి. ఓపెన్ అయిన తర్వాత ఇది సిచ్యుయేషన్ అండి.